హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన రెసిపీ వచ్చేసి పెసర లడ్డు. మన శరీరానికి కావలసిన కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్స్ ఇంకా విటమిన్ ఏ, బి, సిలు ఈ పెసలు అందిస్తాయండి. మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పెసలను రోజు ఒకేలా తీసుకోలేం కదండి. అందుకని ఇలా లడ్డూల్లా చేసి రోజుకొకటి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. మరి ఈ రిచ్ ప్రోటీన్స్ ఉన్న పెసర్లతో లడ్డూనైతే ప్రిపేర్ చేద్దాము. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 కప్పు వరకు పెసలను తీసుకోవాలి. ఈ పెసలను మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పెసలు వేగుతుంటేనే మంచి సువాసన వస్తుందండి. పిల్లలు ఈ పెసలు తినటానికి చాలా వరకు ఇష్టపడరండి. ఇలా లడ్డూలా చేసి రోజుకు ఒకటి ఇచ్చినట్టయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా వేయించుకున్న ఈ పెసలను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత అదే ప్యాన్లో 2 స్పూన్లు వరకు నెయ్యిని వేయాలి. నెయ్యి హీట్ అయిన తరువాత దీనిలో డ్రై ఫ్రూట్స్ను వేసి వేయించుకోవాలండి. ఇక్కడైతే నేను జీడిపప్పు అలాగే బాదంను తీసుకున్నానండి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే ఆ డ్రై ఫ్రూట్స్ను వేసి వేయించుకోవచ్చు. ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ను కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ రవ్వను వేయాలి. ఈ గోధుమ రవ్వను కూడా కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా గోధుమ రవ్వ వేగిన తర్వాత దీనిలో అదే కప్పుతో కొబ్బరి తురుమును వేయాలి. ఈ కొబ్బరి తురుమును కూడా బాగా వేయించుకోవాలండి. అవసరమైతే 1 స్పూన్ వరకు నెయ్యి వేసి వీటిని వేయించుకోవాలి. కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి. ఈ గోధుమ రవ్వ వేగేలోన ముందుగా మనం వేయించుకున్న పెసలనైతే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఇక్కడైతే గోధుమ రవ్వ అలాగే కొబ్బరి తురుము ఫ్రై అయ్యిందండి. ఇలా ఫ్రై అయిన గోధుమ రవ్వలో మనం ముందుగా పెసలు మిక్సీ పట్టాం కదండి. ఈ మిక్సీ పట్టిన ఈ పెసల పౌడర్ను వేయాలి. ఈ పౌడర్ వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ముందుగానే పెసలను ఫ్రై చేసాం కదండి, ఎక్కువ టైము ఫ్రై చేయవలసిన అవసరం ఏమీ లేదండి. ఇలా ఈ పెసర పొడిని వేసిన తర్వాత దీనిలో ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ అలాగే కొబ్బరి తురుము పెసలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పంచదారను వేయాలి. ఈ పంచదార ప్లేస్లో బెల్లం కూడా వేసి చేయొచ్చండి. ఇలా పంచదార వేసిన తర్వాత పంచదార కరిగేంత వరకు వీటిని ఫ్రై చేయాలి. ఈ పెసర లడ్డూని ఒక్క పెసర పొడితోనే చేయొచ్చండి. కాకపోతే పిల్లలు ఒక్క పెసర పొడితో చేసినట్లయితే చాలా వరకు ఇష్టపడరు. అందుకని దీనిలో కొద్దిగా కొబ్బరి తురుము అలాగే గోధుమ రవ్వ వేసినట్లయితే ఇష్టంగా తింటారు. ఈ పంచదార కరిగిన తర్వాత దీనిలో ఫ్లేవర్ కోసం 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ను వేయాలి. ఇలా ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలిపి చివర్లో 1 స్పూన్ వరకు నెయ్యి వేసి మరోసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత వీటిని లడ్డూల్లా చేసుకుందామండి. ఈ లడ్డూలు కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. దీనిలో గోరువెచ్చని పాలు వేసి వీటిని లడ్డూల్లా చెయ్యాలి. చూడండి, నేనైతే చేతికి నెయ్యి అప్లై చేసి కొద్దిగా గోరువెచ్చని పాలను వేసి వీటిని లడ్డూల్లా చుట్టానండి. ఈ పాలు వేయడం వలన లడ్డూలు చేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకుంటే బాగా వస్తాయండి. పాలు ఒకేసారి వేయకుండా కొన్ని పాలు వేస్తూ ఈ లడ్డూలు చుట్టుకోవాలి. ఇక్కడైతే 1 కప్పు కొలతతో తీసుకున్నానండి. అదే కప్పుతో 1/2 కప్పు వరకు పాలు అయితే పడతాయి. ఈ పాలును మరిగించి గోరువెచ్చగా చేసి దీనిలో వేసి లడ్డూల్లా చుట్టాలి. చూసారు కదండి, సింపుల్గా ఈజీగా ఈ పెసర లడ్డును ఎలా చేసుకోవాలో. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎక్కువ టైం కూడా పట్టదండి ఈ లడ్డూలు చేయటానికి. 10 నుండి 15 నిమిషాల్లో ఈ లడ్డూలు అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ లడ్డూలు చేయటానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. పెసలు అందరికీ అందుబాటులోనే ఉంటాయి.
ఈ లడ్డూలు పిల్లలు కానీ పెద్దలు కానీ రోజుకి ఒక్కటి చొప్పున తిన్నా మనకు శరీరానికి కావలసిన కాల్షియం ప్రోటీన్స్ అందుతాయండి. మరి మీరు కూడా ఈ హెల్దీ లడ్డూని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి ఈ హెల్దీ స్వీట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.